సొంత భూమి ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అయింది. అందుని బట్టి దేవుని స్తోత్రం. అదేవిధంగా దేవుడు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేశారు. చిన్నతనం నుంచి నేను మర్చిపోయినా సరే వేసే నన్ను మర్చిపోకుండా ఎన్నో అద్భుతాలు చేశారు. అందుని బట్టి దేవుని స్తోత్రం. మీరు అందరూ నా కోసం ప్రే చేయండి. నేను రేపు చిల్డ్రన్ మినిస్ట్రీకి సంబంధించిన రేపు కాకినాడ నేను వెళ్తున్నాను. నా కోసం ప్రే చేయండి. అక్కడ క్యాంపు మంచి జరగాలని, పిల్లలందరూ చాలా మంది వచ్చి మీలాగా చక్కగా వినాలని మీరందరూ నా కోసం ప్రే చేయండి. జాబ్ సర్చింగ్లో ఉన్నాను. మంచి జాబ్ కూడా దేవుని చిత్తంలో ఏమైతే ఉందో ఆ జాబ్ రావాలని మీరు అందరూ నా కోసం ప్రే చేయండి. చేస్తారా నా కోసం ప్రేయర్? నా పేరేంటి? దివ్యాకు మంచి జాబ్ రావాలని ప్రే చేయండి. ఓకేనా? ఓకే, దేవుని చిత్తం మీ అందరికీ నా ఊరింట్లో ఉండాలని ఇష్టం ఉంటుందా? ఉంటుంది కదా. చాలా మంది ఒకవేళ చిన్న ఇంట్లో ఉన్నానుకో, నేను పెద్దగా మంచి చదువుకొని మంచి జాబ్ చేసి మా మమ్మీ మా డాడీ పెద్ద బిల్డింగ్ కొనాలి, పెద్ద బిల్డింగ్ లో ఉండాలి, తర్వాత డూప్లెక్స్ హౌస్ లో ఉండాలి, మా ఇంట్లో ఇది ఉండాలి, ఎన్ని గేమ్స్ ఆడుకునేది ఒక రూమ్ ఉండాలి, చదువుకోవడానికి ఒక రూమ్ ఉండాలి అని చాలా మంది ప్లాన్ చేసుకుంటారు కదా. అవునా కదా? లేదక్క నాకు అటువంటి ప్లాన్ లేదు, నేను రోడ్డు పక్కన అయినా సరే కొట్టుకుపోతాను అక్క అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగే ఎవరికి ఇష్టం ఉండదు కదా. అందరికి మంచి ఇంట్లో ఉండాలని ఉంటుంది కదా. అయితే ఒకరోజు ఒక అమెరికా ఆమె ఒక ఊరిని దర్శించడానికి వెళ్ళిందనమాట. ఆ ఊరు ఎట్లా ఉంటుంది ఏంటి అని చూడడానికి వచ్చారు. చాలా మంది యూఎస్ఏ నుంచి పెద్ద పెద్ద అమెరికా వాళ్ళు వస్తారు కదా. వాళ్ళు వచ్చి మన దగ్గర చాలా కొన్నిసార్లు నా చిన్నప్పుడైతే కొంతమంది వాళ్ళ అమెరికా నుంచి కొంతమంది అక్క వాళ్ళు వచ్చి మనలాంటి పిల్లలందరికీ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట. అలాగా ఒక ఊరిని చూడడానికి అమెరికా నుంచి ఒక ఆమె వచ్చింది. ఆ ఊర్లో చాలా అందమైన బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, చాలా అందమైన ఇల్లు ఉన్నాయి, తర్వాత మంచి మంచి గార్డెన్స్ ఉన్నాయి అనమాట. అయితే ఆ ఊరిని చూసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా మంది వచ్చారు. అమెరికా వాళ్ళు మేము ఎలా ఉన్నారు ఏంటని అడుగుతారు. అవును కదా? లేకపోతే నాకేంట్లో వాళ్ళతో నాకు సంబంధం లేదు అనుకుని ఉంటారు. అడగరా చెప్పండి. నేనైతే చిన్నప్పుడు నాకు ఎవరైనా అట్లా తెల్లటి వాళ్ళు కనిపించారు అనుకో, అమెరికా వాళ్ళు పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళతో ఒక ఫోటో దిగడమో ఏదో ఒకటి చేసేదాన్ని. మరి మీరు అలా ఎవరైనా చేస్తారా? చేస్తారు కదా. చాలా మంది అదిగో సైలెన్స్ చేస్తాడంట. చాలా మందికి ఇష్టం కూడా అలాంటి వాళ్ళని చూడడం అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఆ ఊర్లో కూడా నడుచుకుంటూ వస్తుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా పరిగెట్టుకొని వెళ్ళు, మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా, మా ఇంట్లోకి రండి, మా ఇల్లు చాలా బాగుంటుంది మేడం, వచ్చి కాఫీ తాగండి మేడం, స్నాక్స్ తినండి మేడం, ప్లీజ్ మేడం అని అందరూ పిలుస్తున్నారు. అయితే ఆమె ఎవరింటికి వెళ్ళట్లేదు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆ ఊరందరినీ చూస్తుంది. కానీ ఆ ఊరిలో పక్కన ఆడైపోయిన అసలు పనికి రాని ఒక బిల్డింగ్ ఉందన్నమాట. ఆ బిల్డింగ్ కనీసం ప్రాకారం కూడా లేదు, ఇంకా గోడ కూడా లేదు. ఏదైనా గోడ లేదనుకో ఆ ఇంట్లోకి ఏమవుతాయి? కుక్కలు వెళ్తాయి, పందులు వెళ్తాయి. అంత మాత్రమే కాదు, ఆ ఇల్లు బాగుపడుతున్న చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా యూజ్ చేసినా ఆ చెత్త అంతా మూట చేసి అందులోనే వేస్తారు. అవునా కదా? అవునా కదా? మీ మమ్మీ డాడీలో కూడా అలాగే చేశారా? అలా చేస్తే చెప్పండి. ఇది దేవుడు మనకి ఇచ్చిన భూమి, ఇది దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి మనము పాడు చేయకూడదు. అటువంటి చెత్తలన్నీ పక్కకి విసిరేయకూడదు. మున్సిపాలిటీ వాళ్ళకి వెయ్యాలని మీరే చెప్పాలి. అర్థమైందా? చెప్తారా? చెప్పాలి. అయితే ఆ ఇల్లంతా పాడైపోయింది. అందులో పందులు వెళ్తున్నాయి, వస్తున్నాయి, చాలా చెదారం అంతా ఉంది. అటువైపు వెళ్ళే వాళ్ళంతా ఆ ఇంటిని చూసినప్పుడు మూసుకొని వెళ్తారు. ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా. మన అక్కడ అంతా చెప్తున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా, వస్తుంది కదా. అదంతా చెత్త చేసి బాబాయ్ ఈ రోడ్డు అంటూ వెళ్ళాలంటే చిరాకొస్తుందమ్మా, అసలు ఆ బిల్డింగ్ అసలు బాగోలేదమ్మా అని చెప్పేసి అందరూ ముక్కుపోసుకుంటూ వెళ్తే ఈ అమెరికా ఆంటీ ఏం చేసిందో తెలుసా? వెళ్ళి కరెక్ట్గా వెళ్ళి ఆ పాడైపోయిన ఆ బిల్డింగ్ దగ్గరే నిలబడి అలా చూస్తా ఉందన్నమాట. చాలాసేపు ఆలోచించింది, చాలాసేపు అబ్జర్వ్ చేసింది. చేస్తుంటే అందరూ వచ్చి మేడం గారు ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు, అసలు బాగోదు మేడం గారు, స్మెల్ వస్తుంది, మీరు లాంటి వాళ్ళు తట్టుకోలేరు, రండి మా ఇంట్లోకి రండి, మా ఇంట్లోకి రండి అని అందరూ పిలుస్తున్నారు. కానీ ఆమె ఎవరింట్లోకి వెళ్తలేదు. పాడైపోయిన ఇంటి దగ్గరే నిలబడి చూస్తూ ఉందన్నమాట. కాసేపు చూసింది. కొంతసేపు అయిన తర్వాత ఒక బుక్ తీసుకుంది, ఒక పెన్ తీసుకుంది. ఆ బుక్లో చాలా పాయింట్స్ నోట్ చేసుకుంది అనమాట. చాలా ఒక 10-15 పాయింట్స్ వరకు ఆమె నోట్ చేసుకుంది. నోట్ చేసుకున్న తర్వాత ఆమె అది బ్యాగ్లో పెట్టుకొని మళ్ళా తిరిగి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి ఆమె అదే గ్రామానికి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ
చక్కగా అందరూ పిలిచి పలకరించి మా ఇంట్లోకి రండి అని పిలిస్తే ఆమె ఎవరింట్లోకి వెళ్ళా మళ్ళా తిరిగి అదే పాడైపోయిన ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తుంది. చాలా మంది అంటున్నారు ఈమె లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పాడైపోయిన ఇంటి దగ్గరే నిలబడి తన సమయం అంతా వేస్ట్ చేసింది, మనం ఎంత పిలిచినా రాలేదు. అసలు ఇంట్లో ఏముందని ఆమె అంతగా చూడడానికి ఆమె అందమైనవి ఏమన్నా ఉన్నాయి ఆ ఇంట్లో? ఎలా ఉందా ఇల్లు? ఎలా ఉంది? చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉందా? ఎలా ఉందా ఇల్లు? ఇప్పుడు ఏమైనా మంచి స్మెల్ ఏమైనా వస్తుందా? ఎట్లా వస్తుంది? బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాని దగ్గర ఎవరు ఉండడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆమె అక్కడే నిలబడి అక్కడ ఒక వ్యక్తిని పిలిచింది. ఆ ఊర్లో పెద్ద ఒక సర్పంచ్ గారిని పిలిచి, సర్పంచ్ గారు నేను ఈ స్థలాన్ని కొనాలనుకుంటున్నాను, నాకు దాన్ని మీరు అమ్ముతారా అన్నారు. అందరూ నోటి నవ్వారు. అయ్యయ్యో ఈమె అమెరికా నుంచి వచ్చింది, చాలా ధనవంతురాలు అయి ఉంటది, చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి అయి ఉంటది, అలాంటిది ఈ పాడైపోయిన కంపు కొట్టి దేనికి పనికిరాని ఈ ఇల్లు కొనడానికి వచ్చిందా అయ్యో అని చెప్పి అందరూ నవ్వుకున్నారు. ఈ మేడం గారికి బుద్ధి లేదు, ఈ మేడం గారికి అసలు జ్ఞానమే లేదు, అనవసరంగా మన ఊరు వచ్చారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అయినా సరే సర్పంచ్ గారు మీరు పెద్దాం కదా అని ఆమెను గౌరవించి, సరేనమ్మా ఎందుకు మీరు కొనాలనుకుంటున్నారు? ఆ ఇంటి మీద చాలా అప్పు ఉంది కూడా, అంతకుముందు ఉన్న వాళ్ళు అప్పు చేసి ఆ ఇంటి మీద దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయినా అది పాడైపోయింది మేడం గారు, మీకు కావాలంటే ఇంకా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి మంచి స్థలాలు ఉన్నాయి, గార్డెన్స్ ఉన్నాయి, మీకు అది ఇప్పిస్తాను నేను కావాలంటే. అంటే నాకు అసలు ఏమి వద్దు, నాకు ఆ పాడైపోయిన ఆ స్థలమే కావాలి అని చెప్పి అడిగింది. సరేనండి నేను మీకు దాని మీద ఏమేమి ఉన్నాయి, ఎంత అప్పు ఉన్నదంతా మీకు అప్పు చెప్తాను అన్నప్పుడు దాని మీద ఉన్న అప్పు కానీ దాని మీద ఉన్నవన్నీ ఆయన తీసుకొచ్చి ఆమెకి అప్పు చెప్పాడు. మేడం గారు దీని రేటు ఇంత ఖర్చు అవుతుంది, అయితే ఇదంతా పాడైపోయింది కదా, మరొక్కసారి ఆలోచించింది మేడం గారు, ఎందుకు వచ్చింది ఇల్లు అన్నా సరే ఆమె లేదు నాకు ఇల్లు కావాలి అని ఆలోచించింది. ఏమన్నదిరా మేడం ఏమన్నది? ఆ ఇల్లు కావాలంటే వద్దందా? కావాలన్నది కదా, ఆ ఇల్లు పాడైపోయినా సరే అదే కావాలనుకొని కొన్నది. కొన్ని ఒక 3 months అదే ఇంటి దగ్గర అక్కడ ఒక ఇల్లు రెంట్ తీసుకొని ఆ ఇంటి దగ్గర ఉండి ఆ పాడైపోయిన ఇల్లంతట్లో లోపల ఉన్న చెత్త అంతటిని బయటికి తీసేసింది. తర్వాత పాడైపోయిన ఆ రీమోడల్ చేసిన ఇల్లంతా చక్కగా మళ్ళా తిరిగి ఎక్కడైతే పెంకులు ఊడిపోయినాయి అది మళ్ళా కట్టించింది, నీళ్ళు ఇచ్చిన చోట మళ్ళా సిమెంట్ వేసి మళ్ళా మంచి కలర్ వేసి మంచిగా తయారు చేసి దాని చుట్టూతా మంచి మంచి ఫ్లవర్స్ వేసి గార్డెన్ కింద తయారు చేసింది అనమాట. అలా తయారు చేసి ఆ ఇంటి దగ్గర ఒక బోర్డు పెట్టింది. ఏమని పెట్టిందో తెలుసా? రండి వీళ్ళు కూడా ఇంత అందంగా మారాలంటే ఎట్లా మార్చుకోవాలో నేను మీకు తెలియజేస్తాను, నా దగ్గరికి రండి అని ఆమె చెప్పిందనమాట. అది వెళ్ళే వాళ్ళంతా ఒకప్పుడు ముక్కు మూసుకొని వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ఇక్కడే నిలబడిపోయి అదే ఈ అమెరికా మేడం గారు ఎంత అందంగా తయారు చేశారు, ఇంట్లో చెత్త ఇంట్లో చెత్త అంతా తీసేసి విలువైన వస్తువుల్ని అందులో పెట్టారే, అయ్యో పాడైపోయి మనం ఆ ఇంట్లో కూర్చోడానికి కూడా వీల్లేని ప్రదేశంలో వర్షం వస్తే కాలిపోయే ప్రదేశంలో ఆమె చక్కగా రీమోడల్ చేసిందే, వర్షం వచ్చినా ఇప్పుడు ఆ ఇంట్లో మనము కూర్చోవచ్చు, ఏమి అది మనకి అభ్యంతరం కలిగించదు అని అందరూ ఆలోచిస్తూ అందరూ ఆ ఇంట్లోకి రావడము మొదలు పెట్టారు. ఆ లోపలికి వచ్చి మేడం గారు మీరు ఈ ఇల్లుని ఇంత అందంగా ఎలా తయారు చేశారు, అసలు పాడైపోయింది కదా, ఈ పాడైపోయిన దాని కదా మీకు అంత దృష్టి ఎందుకు వచ్చింది అని చెప్పి అడిగారు అనమాట. ఆమె చెప్పింది ఇది నా వల్ల అయితే అయ్యే పని కాదు, అయితే దీన్ని బాగు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను కాబట్టి నేను రాగానే ఈ యొక్క ప్రదేశం మీద అనాలిసిస్ చేశాను, దీంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత మనం దీనికి ఖర్చు చేయాలి, దీనికి ఎంత ఖర్చు చేస్తే అది మళ్ళా తిరిగి అందమైనదిగా మార్చబడుతుంది అని నేను ఫస్ట్ గానే 6 నెలల క్రితమే ఆలోచించి దానికోసం నేను పాయింట్స్ రాసుకున్నా. ఆ రాసుకున్న పాయింట్స్ అన్నిటి ప్రకారము ఆ ఇంటికి ఏమేమి కావాలో అవన్నీ నేను తయారు చేసుకొని అమెరికా నుంచి మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడ దీన్ని తయారు చేయగలిగాను. ఇంత అందమైనదిగా మళ్ళా నేను తయారు చేయగలిగాను. పాడైపోయిన ఇంటిని ఇంత అందంగా నేను తయారు చేయగలిగాను కారణం ఏంటంటే మొదట దానికోసం నేను ఆలోచించాను అని ఆమె చెప్పింది. పిల్లలు ఈ స్టోరీ ద్వారా నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా?
తెలుసా? 2000 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి కూడా పాడైపోయిన ఒక వ్యక్తి కోసము ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటో తెలుసా? పాడైపోయిన నిన్ను. అక్క నేను ఎక్కడ పాడైపోయినాక ఎంత అందంగా ఉన్నాను చూడు, నా కళ్ళు చూడ ఎంత బాగున్నాయో, నేను చూడ నవ్వితే ఎంత బాగుంటాను, నా చేతులు కూడా ఎంత బాగున్నాయో అని నువ్వు అనుకోవచ్చేమో. పిల్లలు, నీ హృదయము పాడైపోయిందని బైబిల్ చెప్తుంది. అక్క నా హృదయం ఎలా పాడైపోద్ది అక్క అని నువ్వు అనుకోవచ్చు. నీ హృదయం ఎలా పాడైపోయిందో తెలుసా? నీ మీద జన్మ కర్మ పాపం ఉన్నదని బైబిల్ చెప్తుంది. జన్మ పాపం అంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ మీద పాపం ఉంది. పాపం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడము, దొంగతనం చేయడము, మోసం చేయడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము, దేవుడికి ఇష్టం లేని ఏ పని చేసినా అది పాపము అని బైబిల్ చెప్తుంది. ఆ పాపము నిన్నేం చేసిందో తెలుసా? పాడైపోయే వ్యక్తిగా చేసింది. నిన్ను ఇతరులకి పనికిరాని వ్యక్తిగా చేసింది. అయితే ఈ పనికిరాని నిన్ను తిరిగి బాగు చేయడం కోసము 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య నీ కోసం కొన్ని పాయింట్స్ రాస్తున్నారు. సైరస్ ఎట్లా ఉండాలి, సైరస్ ని నేను మళ్ళా బాగు చేయాలని, దివ్య ఎట్లా ఉండాలి, దివ్యాన్ని నేను బాగు చేయాలని, మాథ్యూ ఎట్లా ఉండాలని, మాథ్యూని బాగు చేయాలని దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నారు. వేసుకొని నీ కోసం కొన్ని పాయింట్స్ అన్ని రాసి ఈ వ్యక్తిని నేను మార్చాలి అని యేసయ్య కూడా కొంత వెల చెల్లించాడు. ఆమె ఇల్లు కొనడానికి కొన్ని డబ్బులు వెచ్చించిందా లేదా, కొన్ని డబ్బులు పెట్టిందా లేదా? అలాగే యేసు ప్రభు కూడా నీ కోసము కొంత వెల చెల్లించారు. అది ఏంటో తెలుసా? కొన్ని డబ్బులతో కాదు, లేదా కొంచెం బంగారంతో కాదు, లేదా కొంచెం విలువైన వస్తువులతో కాదు. యేసు ప్రభు చెల్లించిన వెల ఎంతంటే తన ప్రాణమే. యేసయ్య నీ కోసం పెట్టిన తన ప్రాణమే నీ పాపానికి వెలగా దేవుడు ఇచ్చాడు. యేసయ్య తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరచాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. మరి యేసయ్య నాన్న నీకోసం యేసయ్య ఏం చేశారు? ప్రాణం పెట్టారు. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టి చనిపోయారు. నీ మీద ఉన్న ఆ పనికిరాని స్థితి అంతటి దేవుడు శివులో కొట్టివేశారు. అలా కొట్టివేయడం మాత్రమే కాదు, తిరిగి నిన్ను బాగు చేశారు. నిన్ను బాగు చేయాలని ఆయన తిరిగి మళ్ళా 3వ దినాన బ్రతికి ఉన్నారు. యేసయ్య ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు. నువ్వు పిలిస్తే యేసయ్య పలుకుతారు. యేసయ్య నేను అబద్ధాలు చెప్పడం మానలేకపోతున్నాను, యేసయ్య నాకు అబద్ధాలు రాకోకుండా నేర్పించండి, యేసయ్య సహాయం చేయండి యేసయ్య అని అడిగితే యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు. యేసయ్య మరి నేను నా ఫ్రెండ్స్ కి చెడ్డ మాటలు చెప్తున్నాను యేసయ్య, చెడ్డ మాటలు చెప్పకుండా నాకు సహాయం చేయండి యేసయ్య అని అడిగితే యేసయ్య నీకు సహాయం చేస్తారు. యేసయ్య ప్రతి ఒక్కరి పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆ అమెరికా అమ్మాయి వెళ్తుంది, ఆ ఊర్లో చాలా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఆమె దృష్టి దేని మీద పడింది? పాడైపోయిన ఆ బిల్డింగ్ మీద పడింది. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. పాడైపోయిన మనందరినీ యేసయ్య తిరిగి మంచి స్థలానికి, అంటే యేసయ్య ఉన్న స్థలానికి, పరలోకానికి మనం తీసుకువెళ్ళడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి పాడైపోయిన నిన్ను బాగు చేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? పాడైపోయిన నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు అర్పించుకోవాలి. యేసయ్య మరి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని ఎవరైతే యేసయ్యను వాళ్ళ హృదయంలోకి పిలుస్తారో వాళ్ళని యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితాన్ని మారుస్తారు. చదువురానికి చదువునిస్తారు. నిన్ను ఎవరు ఇష్టపడలేదా? నిన్ను ఇష్టపడే దేవుడు నీ కోసం ఉన్నారు. చాలా మంది అక్క నన్ను ఎవరు పట్టించుకోరక్క, నన్ను ఎవరు ఇష్టపడరక్క, నా ఫ్రెండ్స్ కూడా నా దగ్గరికి రారక్క అని నువ్వు బాధపడుతున్నావా? ఎవరు రాకపోయినా పర్లా, నీ దగ్గరికి రావడానికి ఒకరు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఈ లోకం అంతటిని తన నోటి మాట చేత సృష్టించిన దేవుడు, నిన్ను తన చేతులతో చేసుకున్న దేవుడు. ఆ దేవుడు నిన్ను విడవడానికి ఇష్టమే పడడు.
అమెరికా ఆమెను అందరూ తిట్టారు, అయ్యయ్యో ఈమెకు బుద్ధి లేదే అది లేదే అని. మరి యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభుని కూడా హేళన చేశారు. ఏంటి ఈయన దేవుడా, ఈయన దేవుడైతే ఆ శిలువ మీద నుంచి దిగమనండి అని చెప్పి చాలా మంది నవ్వారు. అయినా యేసయ్య మౌనంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడం కోసం, నిన్ను యేసయ్య ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళడం కోసం, నిన్ను ఈ బాధ నుంచి విడిపించి సంతోషమైన ప్రదేశం. ఎక్కడ సంతోషం ఉంటుంది? ఈ భూమి మీద మనకి సంతోషం ఉండదు, యేసయ్య దగ్గర మనకి సంతోషం ఉంటుంది. మన పిల్లలు ఆ ఆంటీ యేసుప్రభు ఆంటీ ఆ ఇంటిని ఏ విధంగా అయితే అందంగా మార్చిందో యేసయ్య నిన్ను కూడా అందంగా మారుస్తాడు. ఇతరులకు ఉపయోగకరమైన వ్యక్తిగా మారుస్తారు, మంచి వ్యక్తిగా నిన్ను మారుస్తారు. నీ స్కూల్లో నిన్ను ఘనమైన వ్యక్తిగా దేవుడు ఉంచుతాడు. నాకు ఏమీ రాడక కానీ నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీకు రాకపోతే ఎప్పుడు సిద్ధంగా కూర్చుంటారనమాట. అయ్యో నా బిడ్డ వచ్చాడు, నేను ఈరోజు వినాలి. ఇంకోటి తెలుసా, మీరు రాత్రి అనుకుంటారు కదా, నేను రేపు చర్చికి వెళ్ళిపోవాలి, 7 గంటల చర్చికి వెళ్ళిపోవాలి, సండే స్కూల్ అక్కడ చెప్పిద్దని మీరు అనుకుంటారు కదా. రాత్రి మీరు ఎప్పుడైతే ఆ మనసులో ఆలోచించారో అప్పుడే యేసయ్య ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటారు. తెలుసా? 7 గంటల కల్లా నా బిడ్డ ఇక్కడికి వచ్చేస్తుంది, శాలిని ఇక్కడికి వస్తుంది, అభిషేక్ ఇక్కడికి వస్తాడు, అభినవ్ ఇక్కడికి వస్తాడు అని చెప్పి కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు యేసయ్య. అవునా? నువ్వు ఎప్పుడు వస్తావో యేసయ్య ఎదురు చూసుకుని నైటే వచ్చి కూర్చుంటారు. ఇక్కడ నా బిడ్డలు వస్తారు, నాతో మాట్లాడడం కోసం వస్తారని యేసయ్య ఎదురు చేస్తుంటారు. మరి యేసయ్య వచ్చి త్వరగా కూర్చుంటున్నారు. మరి నువ్వెప్పుడు వస్తున్నావు? ఏ టైంకి వస్తున్నావు? ఏ టైంకి వస్తున్నావు? ఇప్పుడు ఒక సీఎం గారిని కలవడానికి వెళ్ళాం అనుకోండి, ఆయన 9 గంటలకి రమ్మన్నారు అనుకోండి, 11కి వెళ్తామా? ఎన్నింటికి వెళ్తారు? 8కి 7కి వెళ్ళిపోతారు కదా, అవునా కదా? అంతెందుకు మన స్కూల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, రిపబ్లిక్ డేనో ఇండిపెండెంట్ డేనో జరిగింది అనుకో, 8 కల్లా రమ్మని అనుకోండి, ఎన్నింటికి వెళ్తారు? వెళ్ళొచ్చులే, ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యేది వెళ్ళొచ్చులే, 9:30కి వెళ్దామని వెళ్తారా? ఏ టైంకి వెళ్తారు? 8 అన్నారు కాబట్టి దానికన్నా ముందే వెళ్ళడానికి కూర్చుంటారా లేదా? మరి ఈ భూమి మీద చిన్న చిన్న మనం స్వతంత్రం వచ్చినందుకే అంత సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా. మరి యేసయ్య నీ కోసం వచ్చి కూర్చున్నప్పుడు నువ్వెంత త్వరగా వచ్చి కూర్చోవాలి? అవునా కదా? నువ్వు ముందుగానే వచ్చి మందిరంలో కూర్చోవాలి. యేసయ్య నీ కోసం వస్తున్నారు, నా కోసం వస్తున్నారు, మనందరి కోసం వస్తున్నారు. మరి మనందరి కోసం వచ్చిన యేసయ్యని మనమే ముందుగా వచ్చి పలకరించాలి. యేసయ్య ఎట్లా ఉన్నారు, ఎలా ఉన్నారని మనము అడగాలి. అక్క యేసయ్య కనపడరు కదా అక్క నువ్వు అనుకోవచ్చు, నీకు తెలీదు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు ఆత్మస్వరూపి, అంటే ఆత్మ అయ్యింది నీ పక్కన కూర్చొని వింటా ఉంటారు, నీ ఆలోచనలు ఆలోచిస్తా ఉంటారు, నీ మాటలు వింటూ ఉంటారు, నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటారు కదా. మాథ్యూ చూస్తారు కదా యేసయ్య మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అది కూడా వింటా ఉంటారు. కాబట్టి పిల్లలు యేసయ్య మీ కోసం ఉన్నారనే ధైర్యం తెచ్చుకోండి. దేనికి మీరు భయపడాల్సిన పని లేదు. యేసయ్య నీ కోసం వచ్చారు, యేసయ్య నిన్ను బాగు చేయడం కోసం వచ్చారు. నీకు ఏ కష్టం వచ్చినా యేసయ్యకి చెప్పు, నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా యేసయ్యకి చెప్పండి. మరి చెప్తారా? యేసయ్యకి చెప్తారా? ఏమని చెప్తారు? నీకు ప్రార్థన చేస్తున్నాము, ఒకవేళ ఇప్పుడు వరకు యేసయ్య మీ హృదయంలోకి పిలవకపోతే యేసయ్యని పిలవండి. యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా తప్పుని క్షమించండి, యేసయ్య నేను ఇప్పుడు వరకు అబద్ధాలు చెప్పేశాను, నన్ను క్షమించండి యేసయ్య, నేను ఇప్పుడు వరకు మమ్మీ డాడీ మాట వినలేదు, నన్ను క్షమించండి యేసయ్య, ఇంకెప్పుడు నేను అటువంటి పని చేయను. నువ్వు నా కోసం వచ్చావు కదా, నా కోసం నువ్వు చెప్పిన అబద్ధాల కోసం యేసయ్య ఆల్రెడీ సిలువలో చనిపోయారు, నీ కోసం యేసయ్య ఆల్రెడీ పనిష్మెంట్ తీసేసుకున్నారు. కాబట్టి యేసయ్య పనిష్మెంట్ తీసేసుకొని నీకు ఫ్రీడమ్ ఇచ్చారు, నీకు విడుదల ఇచ్చారు. కాబట్టి యేసయ్యని అడగాలి, యేసయ్య నా తప్పుని క్షమించండి, నువ్వు నా కోసం చనిపోయావు కదా, మరి నా తప్పుని క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకోండి యేసయ్య. నేను స్కూల్లో చెడ్డ మాటలు చెప్పను, నేను స్కూల్లో నీ కోసం చెప్తాను యేసయ్య, నీ కోసం అందరికీ ప్రకటిస్తాను యేసయ్య అని యేసయ్యతో తీర్మానం చేసుకున్నామా? వచ్చిన వాళ్ళందరూ చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకోండి. మీ హృదయంలోకి మీరే పిలవాలి, యేసయ్య మీ నోటితో మీరే పిలవాలి. వాళ్ళ దగ్గరికి యేసయ్య వస్తారు, యేసయ్య నా హృదయంలోకి రండి యేసయ్య అని పిలవండి.